వెల్కమ్ టు 585. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఏడాది నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాథమికంగా తేదీలను నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరించినట్లే ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి ఈ సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. వానాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించి ఆ 7 రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ 7 రకాల సన్నాలకే ₹500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. సిటీ పరిధిలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలానే 22A పై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు మంత్రి పొంగులేటి. యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని చెప్పామన్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే వెంటనే క్లియర్ చేస్తామన్నారు. క్యూర్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్లతో చర్చించామన్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రాష్ట్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు సుదీర్ఘ కేబినెట్ డిస్కషన్ జరిగిందని చెప్పాలి. 4.5 గంటలకు పైగా కేబినెట్ డిస్కషన్ జరిగింది. కేబినెట్లో చాలా కీలకమైన అంశాలపై చర్చించారు. దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ వీరిద్దరు మినహా మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా అటెండ్ అయ్యారు. దామోదర్ రాజనరసింహ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కోమటిరెడ్డి అందుబాటులో లేను అని, రాలేకపోయాను అనే ఒక మెసేజ్ మాత్రం పాస్ చేశారు. ఇక కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి కేబినెట్లు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో భాగంగానే రేపు రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలనే దానిలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. 7, 8, 9 డిసెంబర్న గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలి. లాస్ట్ టైం డిసెంబర్ 9వ తేదీన గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ను 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలి అని చెప్పారు. దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి కేబినెట్ నిర్ణయించింది. ఆ సబ్ కమిటీకి చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో పాటుగా ఇంకో 2 మంత్రులు కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. ఇక ప్రధానమైన అంశంగా హిల్ట్ పాలసీని తీసుకున్నారు. హిల్ట్ పాలసీకి సంబంధించి అక్టోబర్ 30వ తేదీ వరకు హిల్ట్ పాలసీ దరఖాస్తులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. సో ఈ హిల్ట్ పాలసీ ద్వారా క్యూర్ పరిధిలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ఔటర్ వెలుపలికి తరలించాలనే దాంతో హిల్ట్ పాలసీని కూడా మరోసారి ఎక్స్టెండ్ చేశారు. ఇక ఆటోలకు సంబంధించి క్యూఆర్ పరిధిలో ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఉన్న ఆటోలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 18,600 ఆటోలు పెట్రోల్ అండ్ డీజిల్తో ఈ ఫ్యూయల్తో నడిచే ఆటోలు ఉన్నాయి. సో వీటన్నింటినీ స్క్రాప్కు వేసిన వాళ్ళకి వీటన్నింటినీ మొత్తం కూడా స్క్రాప్ చేస్తే ₹150,000 ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవ్వనుంది. సో దీనిపైన కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక ఇంట్లో ఒక ఆటోకి ₹150,000 సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరుని కూడా చేశారు. దాదాపు ఇప్పుడు ఇంకొక 8-10 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని పెంచారు. దానిలో కొన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు ఉన్న ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఇవి 3 కూడా ఇదివరకు వరకు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా మిగతా అంశాల మీద కూడా అంటే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలమైన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు కొన్ని ప్రాజెక్టుల సామర్థ్య పెంపుకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తం మీదుగా 4.5 గంటల పైగా కేబినెట్ సాగింది. దీంట్లో మనం మార్నింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా 21 ఇయర్స్ బిల్ కానీ అసెంబ్లీ సమావేశాల పైన కానీ ఎట్లాంటి డిస్కషన్ జరగలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలకు మాత్రమే కేబినెట్ పరిమితమైంది. రైట్ ప్రభాకర్. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ మొదలైంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాను కాంగ్రెస్ ను ఏనాడు విమర్శించలేదంటూనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేయొద్దని సూచించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పు చేతుల్లో ఉండొద్దన్నారు. కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయొద్దన్నారు. ఎవరైనా గీత దాటితే చర్యలుంటాయన్నారు మహేష్ గౌడ్. ఎవరి హద్దుల్లో వారు ఉండాలన్నారు. కాంగ్రెస్ లో గీత దాటితే సీఎం సహా అందరూ ఒకటే అని తెలిపారు. ఈ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఎలక్షన్ ముందు అధిష్టానం కొందరికి హామీ ఇచ్చి ఉండొచ్చని, అంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదన్నారు. పదవులపై హైకమాండ్దే నిర్ణయమన్నారు. ఇక్కడ తమిళనాడు రాజకీయాలు చేస్తామంటే కుదరదని, తమిళనాడు వేరు తెలంగాణ వేరని మహేష్ గౌడ్ చిట్చాట్లో చెప్పారు. ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ విషయంలో పార్టీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి ఏమైనా షోకాస్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా? మనం చూస్తే అధికార పార్టీకి చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి అయితే ప్రభుత్వ తీరును ప్రతి విషయంలో కూడా తప్పుబడుతూ విమర్శనాస్త్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్న హైదరాబాద్లో కానీ ఈరోజు చౌటుప్పల్లో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో తీవ్ర ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఇప్పుడున్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులే అంటే ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను అందరినీ కూడా అణచివేస్తున్నారని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడు తరహా మాదిరిగాని ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆ రకంగా ఉండాలని చెప్పి కూడా చేయడంతో ఒక్కసారిగా పార్టీలో అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే 2023 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి పలుసార్లు కూడా చెప్పారు. గత 2.5 ఏళ్లుగా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ రాకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాలా సందర్భాలు వివిధ వేదికల ద్వారా కూడా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని అయితే బహిరంగంగా వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మాట్లాడుతున్న దాన్ని బట్టి స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మోటించి మాట్లాడతాడు. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత కాంగ్రెస్లో పార్టీకి కొంత తలనొప్పిగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పిసిసి చీఫ్ కూడా కొద్దిసేపటి క్రితం పార్టీలో సీఎం సామాన్య కార్యకర్త నుంచి సీఎం వరకు కూడా సమానమే, అంటే అద్దు దాటితే ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తప్పన్న రీతిలో కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. కానీ కోమటిరెడ్డి విషయంలో పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ఈ గతంలో 2.5 ఏళ్ళు ఎన్నోసార్లు కూడా పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో విమర్శలు కూడా చేశారు, ఎన్నో ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కానీ ఇతర నేతలు కానీ ఎవరు కూడా స్పందించలేదు, ప్రతి విషయాన్ని కూడా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పిసిసి చీఫ్ స్పందించడం, ఆ విషయాన్ని అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా అంటే తెలియజేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడింది. అంటే ప్రభుత్వం అంటే పార్టీ అయితే అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అంత ఈజీగా తొందరపడి ఎటువంటి చర్య తీసుకోదనే నమ్మకం అయితే కార్యకర్తల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలతోటే వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రజాప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి, కానీ సీమాంధ్రకు చెందినటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన వాళ్ళకు అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. నిజమైన కార్యకర్తలకు గౌరవం దక్కట్లేదు, ఆత్మగౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ప్రజల్లో బలహీనపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసమే తాను ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తానని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా గమనిస్తే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత స్వరాన్ని పెంచినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ప్రభుత్వాన్ని పార్టీ పనితీరును మాత్రమే ప్రశ్నించాడు. కానీ ఈరోజు తమిళనాడు తరహా ప్రభుత్వంతో పాటు ఇతర అయితే వర్గాలు, రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరితో కూడా ఒక ఉద్యమంలాగా చేయాలన్న ఆకాంక్షను కూడా వెలువచ్చినట్టు పరిస్థితి కనిపిస్తాం. దీంతో అంటే తెలంగాణ రాజకీయాల భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి సంకేతంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఇంకొక రోజుల్లోనే ఈ సాధారణ ఎన్నికలు కూడా సమీపించబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, రాహుల్ గాంధీ నేతృత్వంలోనే పనిచేస్తానని చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక రకమైనటువంటి రాజకీయ నెరేటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో కలకలం రేపుతున్నాయి. రైట్ రేవన్.
ఇక మీరు డిఎస్సి గురించి ధర్నాలు చేస్తే మేము ఏపీపీఎస్సీలోని అక్రమాల్ని బయటకు తీస్తామంటున్నారు కూటమి నేతలు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించడమే కాదు, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకి వైసీపీ పట్టుబడుతుంటే కౌంటర్ గా గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీలోని అవినీతిని బయట పెడతామంటోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఏపీలో డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సీ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. రండి, వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే డిఎస్సితో పాటు ఏపీపీఎస్సీ పైన చర్చిద్దామంటూ సవాల్ విసురుతున్నారు కూటమి నేతలు. ఏపీపీఎస్సీలోని అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో డిఎస్సిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తామంటున్నారు. డిఎస్సి గురించి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ భారీ ర్యాలీలు చేస్తున్నారు. జంజీ ఉద్యమాలని చెప్పి 50-60 ఏళ్లతో మేము ఉద్యమాలు చేయట్లేదు, కానీ స్వచ్ఛందంగా కర్నూలులో చూసాం. రేపు విజయవాడలో కూడా ఆదివారం ఇవాళ ఉపాధ్యాయులు బెంచ్ సర్కిల్లో భారీ ర్యాలీ చేయబోతున్నారు. వాళ్ళని చూసైనా నీ బుద్ధి మార్చుకో జగన్. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఏపీపీ ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన అందరూ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయిపోయి రేపు ఏపీపీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. అక్రమాలు జరిగినాయి కాబట్టి దీన్ని చర్చిస్తారు, దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి 1 నెల క్రితం డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ తేలిపోయింది. ఇవాళ జంజీ అంటే నారా లోకేష్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. తప్పకుండా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలని నెగ్గు తేలుస్తాం. వీటిని ఎంత డైవర్ట్ చేసినా కూడా తప్పదు. ఇవాళ కమిషన్ రిపోర్ట్ కూడా అందజేసింది. అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు దాన్ని చర్చిస్తారని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఏపీపీఎస్సీని డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేసి డిఎస్సీ అని చెప్తే ఇవాళ నవ్వుల పాలవుతుంది రాష్ట్రం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఒక పక్క డిఎస్సి, ఒక పక్క ఏపీపీఎస్సీ అంటూ ఒక పొలిటికల్ హీట్ పెంచుతోంది ఏపీలో. మరి నేతల వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది? రాజకీయ పార్టీల మధ్య విమర్శలు సహజమే, కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారమే అందరికీ చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థుల పోరాటం ఇది, వాళ్ళ భవిష్యత్తు కోసం. అదే సమయంలో వాళ్ళకి దాని మీద జరుగుతున్న రాజకీయ పోరాటం పైన తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఒకవైపు డిఎస్సికి సంబంధించి తీవ్ర అలిగేషన్స్ ఒకవైపు వైసీపీ చేస్తుంటే, అదే సమయంలో టీడీపీ కూడా ఇప్పుడే తాజాగా వెలుగులోకి వచ్చిన సిట్ నివేదికను తీసుకొచ్చి పెద్ద ఎత్తున నియామక సంస్థలపైన నమ్మకం ఏమాత్రం ఉండేలా లేకుండా జరుగుతున్న పోరాటం మాత్రం ఆంధ్రప్రదేశ్లో అందరినీ చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్న ప్రక్రియ. కానీ ఆరోపణల స్థాయి తీవ్రత ఒకసారి చూస్తే గ్రూప్ 1 డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుంది. కేవలం యువగలంలో లోకేష్ తోటి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు డిఎస్సిలో. అలాగే స్పోర్ట్స్ కోటాలో అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి అసోసియేషన్స్ ఏమాత్రం సంబంధం లేని అనేక అసోసియేషన్స్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని టెట్ లాంటి ఎగ్జామ్ కూడా లేకుండా కేవలం పార్టిసిపేషన్ చేస్తే చాలు ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా అట్లాంటి జీవోలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారన్నది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చేస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే మేము కోర్టులకు వెళ్ళామని చెప్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది కూటమి. ఎందుకంటే కోర్టులు కూడా దాన్ని రిజెక్ట్ చేశాయి. కోర్టులు కూడా వైసీపీ ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేకపోయింది. దాన్నే స్వయంగా కోర్టులు కూడా ఆమోదించాయి మా వాదన అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అదే సమయంలో కూటమి గతంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఏపీపీఎస్సీలో జరిగిన వ్యవహారం పైన కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, ప్రస్తుతం డిఎస్సి పైన వైసీపీ ఆరోపణలే చేస్తోంది. కానీ సిట్ పైన ఏపీపీఎస్సీ పైన సిట్ విచారణ పూర్తి చేసింది. దాని మీద కోర్టుకి నివేదిక ఇచ్చింది. కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా వాటిని పరిశీలిస్తున్నాయి. వాటి పట్ల న్యాయస్థానాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సో ఒకటి డిఎస్సి పైన కేవలం ఆరోపణలే, కానీ ఏపీపీఎస్సీ మీద అయితే నేరం ఇప్పటికే నిర్ధారణ అయింది. అది ఆ పత్రాలని 1కి 3 సార్లు వ్యాలిడేట్ చేయడమే అది చాలా తీవ్రమైన నేరం. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ 95% పైగా మార్కులన్నీ వాళ్ళకి తారుమారయ్యాయి. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకి కూడా మళ్ళీ జరిగిన వెరిఫికేషన్లో వాళ్ళకి మార్కులు అడిషనల్గా వచ్చాయి. సో ఈ ప్రక్రియ అంతా చూస్తే పూర్తి స్థాయిలో అప్పట్లో వైసీపీ ఏపీపీఎస్సీ నియామకాల్లో అడ్డగోలుగా ఇట్లాంటి అరాచకానికి అక్రమాలకి పాల్పడిందని చెప్పి ఒకవైపు కూటమి పెద్ద ఎత్తున నిలదీస్తున్నాయి. సో ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత మాత్రం వాళ్ళకి నియామక సంస్థలపైన నమ్మకం పోయే విధంగా జరుగుతున్నదని మాత్రం వాస్తవం. ఒక్కసారి నమ్మకం పోతే, ఇటీవల చూసాం నీట్ లాంటి పరీక్షల మీద వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించే పరీక్షలకు సంబంధించి వాటి మీద నమ్మకం పోతే ఏ స్థాయిలో యువతలో పెళ్ళుబుకుతుందో కోపం, అట్లాంటి పరిణామాలే ఆంధ్రప్రదేశ్లో వచ్చే అంత స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య ఆ స్థాయిలో పోరాటం సాగుతుంది. ఒకవైపు ఉద్యోగాలు పొందిన డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు అయితే
ఆత్మగౌరవ ర్యాలీ పేరిట కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తే అదే సమయంలో వైసీపీ కూడా అంతే స్థాయిలో అంతకు మించి పెద్ద స్థాయిలో ఒక ఉద్యమాన్ని బలంగా నిర్మించాలి, లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రక్రియ మొత్తం వాళ్ళకు అనుకూలంగా పూర్తి స్థాయిలో నియామకాలు జరిగాయని చెప్పే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. సో వీటికి ఎప్పటికి పులి స్టాప్ పడుతుందో కోర్టులు వీటికి సంబంధించి ఇప్పటికే సిట్కి సంబంధించిన నివేదిక న్యాయస్థానానికి ఇచ్చింది కాబట్టి దానిపైన కోర్టులు ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తాయి. డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే వీలైనంత వరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మళ్ళీ దానికి సంబంధించి న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుందా లేకపోతే మిగతా ఎలా ఉంటుందో భవిష్యత్తే చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. స్టూడియో 585 లో 4th ఎక్స్క్లూజివ్ న్యూస్. తిరుపతిలో కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకి పాల్పడ్డారు అని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వటం, వెంటనే రెవెన్యూ యంత్రాంగం యాక్షన్లోకి దిగి జేసీబీలతో ఆక్రమణలను తొలగించడంతో రచ్చ మొదలైంది. కలెక్టర్ సైతం ఫీల్డ్లోకి దిగి భూ కబ్జాలని తొలగిస్తున్నాము అనటంతో కాకరేగింది. తిరుపతి కలెక్టర్పై పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తనని భూ కబ్జాదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నడి రోడ్డుపై తుపాకీతో కాల్చుకుంటారని సవాల్ చేశారు. బినామీలతో కలెక్టర్ ఇసుక, మట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కలెక్టర్పై విచారణ చేయిస్తామన్నారు భూమన. భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిని అంటకాగేటువంటి కొద్దిమంది అధికారులు, మీరంతా గూండాలను కూడా పెంచి పోషించేవాళ్ళు. ఈ కరుణాకర్ రెడ్డి గూండాలను ప్రతిఘటించేటువంటి వాడు. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్ళు గడిపినటువంటి వాడిని ఢాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని సర్వే నెంబర్ 47/1, 47/2లో భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకి పాల్పడినట్లు రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో కూడా భూములని ఆక్రమించినట్లు గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. పోలీసు బందోబస్తు మధ్య ప్రహరీ గోడల్ని కూల్చివేసింది. మరోవైపు భూమన ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినా ఇన్నాళ్లు పట్టించుకుని రెవెన్యూ అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అదే ఇంట్రెస్టింగ్ గా మారింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో ఏం జరుగుతోంది రాజు? భూమన సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు, ఆక్రమణలు కాదు అని, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉన్నాయా? మరి రెవెన్యూ యంత్రాంగం వితౌట్ ప్రూఫ్స్ ఆ ఆక్రమణల్ని కొల్లగొట్టడం అంటే వాటిని కూల్ చేయడం చేయదు కదా. లోకల్స్ అసలు ఏమంటున్నారు? రియాలిటీ ఏంటి? అంటే ఈ వ్యవహారం లోకల్స్ ఎవరు స్పందించకపోయినా రాజకీయంగా మాత్రం ఒక చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ జిల్లా కలెక్టర్గా ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ను టార్గెట్ చేస్తూనే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలో ప్రధానంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ప్రైవేట్ వ్యక్తిపై ఇచ్చే అధికారం కలెక్టర్కి ఎక్కడుందని ప్రశ్నిస్తూనే, మరోవైపు ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి నేరుగా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకే ఫిర్యాదుపై 2 ఎఫ్ఐఆర్లు ఏ విధంగా నమోదు చేస్తారు, హైకోర్టు తప్పుపట్టిన విషయాన్నే భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మీడియా ముందు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే గత నెల 22వ తారీఖున నేరుగా కలెక్టరే తనపల్లి అంటే తిరుపతి రూరల్ మండల్ పరిధిలోని తనపల్లిలో సర్వే నంబర్ 478లో భూ ఆక్రమణకు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నాడు. భూ ఆక్రమణదారుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదైంది. అయితే నిన్న ఏదైతే కోర్టులో కలెక్టర్ తీరును తప్పుపట్టిన తర్వాత ఆ ఫిర్యాదులో కలెక్టర్ పేరే ఉండడము, కలెక్టర్ ఫిర్యాదు చేసిన కాపీని తీసివేసి ఇమ్మీడియట్గానే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కరుణాకర్ రెడ్డి ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ను ఆయన మీడియాకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే మొత్తంగా చూసే మాత్రము తనపల్లిలో జరిగిన భూ వివాదంలోనే కలెక్టర్ని టార్గెట్ చేస్తూ కరుణాకర్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. తనని వ్యక్తిగతంగా ఏ రకంగా తను ఇచ్చిన ఫిర్యాదులో తనను భూ కబ్జాదారుడిగా పేర్కొంటూ చేసినటువంటి ఆరోపణలపై తాను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కరుణాకర్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మాత్రం ఇప్పటి వరకు కూడా
స్పందించలేదు. కలెక్టర్పై కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి కలెక్టర్ ఈ వ్యవహారంపై ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం కలెక్టర్ వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డిగానే ఇష్యూ మారిపోయింది. పొలిటికల్గా కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ. ఇక నిన్న ఈగల్ టీం చేసిన ఆపరేషన్ కి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు అన్నదమ్ములు ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. హైదరాబాద్ బాలానగర్లోని ఒక ఇంట్లో వాట్సాప్ ద్వారా మత్తు పదార్థాల్ని అమ్ముతున్నట్టు తెలుసుకున్న అధికారులు కొన్ని రోజులుగా నిఘా పెట్టి ఈ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి డాన్ కిరణ్ తో స్థానిక పోలీసులకు సంబంధాలున్నట్టు తేలింది. ఒక పోలీస్ స్టేషన్ సిబ్బందితో గంజాయి నిందితుడు కిరణ్ కి సంబంధాలున్నట్టు గుర్తించారు. చాలా సార్లు కిరణ్ ఇంటికి వచ్చి పోలీసులు పార్టీలు చేసుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. ఒక ఎస్ఐ తన వాకీటాకీని కిరణ్ ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడు. నిన్న కిరణ్ ఇంట్లో ఈగల్ టీం జరిపిన సోదాల్లో పోలీస్ వాకీటాకీ బయటపడింది. కిరణ్ వాహనాన్ని కూడా పోలీసులు సొంత పనులకు వాడుకున్నట్టు గుర్తించారు. ఒడిశా నుంచి కిరణ్ ఇంటికి నిత్యం గంజాయి పార్సిల్స్ వస్తున్నట్టు గుర్తించారు. ఒడిశాలో 31 మంది యువతులతో కిరణ్ అండ్ బ్రదర్స్ గంజాయి రాకెట్ నడిపిస్తున్నట్టు నిర్ధారించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, నిన్న ఈగల్ టీంపై దాడికి పాల్పడినటువంటి వ్యక్తులకు ఇప్పటికే కోర్టు రిమాండ్ కూడా విధించింది. కాసేపు క్రితమే వాళ్ళని చెంచల్గూడ జైలుకి సైతం తరలించారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో పోలీసుల ఈగల్ టీంకి బయటపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి బొల్లా కిరణ్ అనేటువంటి మెయిన్ గంజాయి సప్లయర్ ఎవరైతే ఉన్నారో, సో అతనితో స్థానిక పోలీసులకి సంబంధాలు ఉన్నాయి. సో గతంలో ఇన్ఫార్మర్ పేరుతో వీళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తర్వాత తరచూ వీళ్ళు పార్టీలు కూడా చేసుకునే వాళ్ళు. చాలా సందర్భాల్లో కిరణ్ ఇంటికి వీళ్ళు వచ్చేవాళ్ళు అనేటువంటి సమాచారాన్ని కూడా ఈగల్ దర్యాప్తులో బయటపడింది. సో ఒక ఎస్ఐ వాకీటాకీ కిరణ్ ఇంట్లో దొరకడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత కొద్ది రోజుల క్రితం బోనాలకు సంబంధించినటువంటి పార్టీ కూడా ఇక్కడ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగానే కిరణ్కి సంబంధించినటువంటి వెహికల్లో ఒక ఎస్ఐ, స్థానిక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ తన వాకీటాకీని అదే వెహికల్లో పెట్టి మర్చిపోయారు. సో అసలు కిరణ్ ఇంట్లో వాకీటాకీ ఎందుకు ఉందని చెప్పేసి పోలీసులు ఆరా తీయగా ఈ విషయం అంతా కూడా బయటపడింది. సో మెయిన్ కిరణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అటు ఒడిశా నుండి ఇక్కడ హైదరాబాద్కి డ్రగ్స్ని తీసుకొచ్చేందుకు కొన్ని ప్రత్యేక ప్లాట్ఫామ్స్ని వీళ్ళు బేస్ చేసుకొని చేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్కి ఉన్నటువంటి బాల్నగర్లో ఉన్న కిరణ్ నివాసం వద్దకు వచ్చి ఒడిశా నుండి దాదాపు ఒక 31 మంది యువతులను స్పెషల్గా దీనికోసమే రిక్రూట్ చేసుకున్నాడు. సో ఆ యువతులందరూ కూడా బాల్నగర్లో ఉన్నటువంటి కిరణ్ ఇంటికి వచ్చి వాటిని ప్యాకెట్స్ని అక్కడ ఇచ్చేవాళ్ళు. సో కిరణ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెడ్ డ్రాప్ విధానంలో వీటన్నిటిని సప్లై చేసేవాడు. సో ఫర్దర్గా కిరణ్కి సంబంధించినటువంటి నెట్వర్క్ పైన ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇది వాల్టి 5 at 5. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.